ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర పంచాంగం గురించి అయితే తెలుసుకుందాం. 2025-26 సంవత్సరానికి గాను వృషభ రాశి వారికి వారి యొక్క గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వారి యొక్క ఆదాయం ఎలా ఉంది, ఇంకా ఈ సంవత్సరం వారు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే వారికి అనుకూలమైన ప్రతిఫలాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వృషభ రాశి వారి ఆదాయం విషయానికి వస్తే వీరి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. ఈ సంవత్సరం గురువు మే 14వ తేదీన మిథున రాశిలోకి ప్రవేశం చేస్తారు. రాహువు మే 19వ తేదీన కుంభరాశి, కేతువు సింహరాశిలో సంచరిస్తారు. శని మార్చి 29వ తేదీ నుండి మీనరాశిలో సంచారం జరుగుతుంది. శని సంచారం, గురు సంచారం అనుకూలంగా ఉన్న కారణంగా చాలా మంచి ఫలితాలు అందుకుంటారు. ఈ వృషభ రాశి వారికి సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతూ ఉంటాయి. సమయపాలనతో చాలా విజయాలు సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంటాయి. ధర్మ కార్యములు తరచుగా చేస్తూ ఉంటారు. ఆహార విహార విషయాల్లో మీకు సంతృష్టి కలుగుతుంది. రోజువారీ కార్యముల విషయమై ఎటువంటి సమస్యలు లేని జీవితం సాగుతుంది. కుటుంబ విషయాలు పరిశీలింపగా అన్ని విధములుగా మంచి ఫలితాలు అందుకుంటారు. పిల్లల అభివృద్ధి, వారి నిమిత్తంగా చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ ఆచార సంబంధమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఉద్యోగ విషయములు పరిశీలింపగా ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. మీకు అందరి నుండి సహాయ సహకారములు బాగా అంది మంచి విజయములు సాధించే అవకాశం ఉన్నది. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి పనులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఆనందంగా ఉంటారు. వ్యాపారస్తులకు ప్రయత్నాలు చక్కటి ఫలితాలు అందుతాయి. మంచి లాభదాయక వ్యాపారం సాగుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉన్నది. సమయం వృధా చేయవద్దు. ఆర్థిక లావాదేవీలు బాగా ఉంటాయి. ఆదాయం అనుకూలం. ఖర్చులు నియంత్రించగలరు. నగలు, అలంకరణ వస్తువులు కొనుగోలు విషయంలో ఖర్చులు ఉంటాయి. నిల్వలు పెరుగుతాయి. రుణ విషయంలో ఇబ్బందికరం కావు. అవసరానికి తగిన రుణ సౌకర్యం దొరుకుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటిస్తారు. పాత సమస్యలకు కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మంచి నియమబద్ధమైన జీవనం సాగించి ఆరోగ్య విషయంగా సత్ఫలితాలు పొందుతారు. దూర ప్రాంతములు సందర్శిస్తారు. మార్కెటింగ్ ఉద్యోగులకు తేలికపాటి ప్రయత్నాలతో టార్గెట్లను పూర్తి చేసి అభివృద్ధి చెందుతారు. షేర్ వ్యాపారులకు లాభాల పంట. వీరు ఇతరులకు కూడా మంచి సలహాలు ఇచ్చే స్థాయికి చేరుతారు. రైతులకు సంవత్సరమంతా మంచి కాలమే. వీరికి కావాల్సిన మంచి సలహాలు అందుతాయి. విద్యార్థులకు సర్వత్రా విజయప్రదం. విజ్ఞాన విహారయాత్రలు చేస్తారు. కోర్టు వ్యవహారంలో ఉన్న వారికి అఖండ విజయానికి అవకాశం ఉన్నది. వాయిదాలు కోరుకోవద్దు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నంలో ఉన్న వారికి అన్ని విషయాలుగా సానుకూల స్థితి ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఉన్న వారికి అన్ని విధాలుగా సానుకూల స్థితి ఉంటుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఉన్నవారికి ప్రతి పని వేగంగా సాగును. ఉద్యోగ నిమిత్తంగా సక్సెస్ ఉన్నది. ఈ రాశికి చెందిన స్త్రీలకు పుణ్యక్షేత్ర సందర్శన అవకాశములు పెరుగుతున్నాయి. చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ఉంటారు. సమర్థంగా అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు. గర్భిణీ స్త్రీల విషయంలో సంవత్సరం అంతా అనుకూలమే. మే నుండి ఇంకా సత్ఫలితాలు పెరుగుతాయి. సుఖ ప్రసవ యోగం ఉన్నది. లక్ష్మీ నృసింహ కరవాలంబ స్తోత్ర పారాయణం రోజు చేయండి. ప్రాతకాలంలో తెల్లటి పుష్పముతో లక్ష్మీ పూజ చేయడం, గో పూజ చేయడం విశేషము. ప్రత్యేక గ్రహశాంతి అవసరం లేదు, కానీ నవగ్రహ స్తోత్ర పారాయణ చేయడం శ్రేయస్కరం. 5 ముఖముల రుద్రాక్ష ధారణ శ్రేయస్కరం. సో చూశారు కదా ఫ్రెండ్స్, వృషభ రాశి వారికి అయితే ఏ విధంగా ఉన్నాయో రాశి ఫలాలు. ఒక మాటలో చెప్పాలంటే వృషభ రాశి వారికి ఏది చేసినా కూడా అంతా కలిసి వచ్చేటట్లే ఉంది. అలా అని చెప్పేసి మీరు ఏ పని చేయకుండా అలానే కూర్చుంటే మటుకు ఈ సక్సెస్ అనేది మీ దాకా రాదు. సో కాబట్టి మానవ ప్రయత్నంగా మనం చేయాల్సింది చేస్తే ఆ దేవుడి కృపా కటాక్షాలతో మీరు తప్పకుండా విజయాలు సాధించి ఈ సంవత్సరం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.